తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు అనుకూలమని అందరికంటే ముందే బీజేపీ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఏ ఆకాంక్షల కోసం అయితే ప్రజలు పోరాడారో గత 10 ఏళ్లలో అవి నెరవేరదన్నారన్న. కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాను, కానీ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు తప్ప ఆయన కుటుంబం మాత్రం బంగారు కుటుంబం. తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ తెలంగాణను ఎక్కడ పడితే అక్కడ దోచుకొని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా రోజు దోచుకోవడం. ఈరోజు ముఖ్యమంత్రి ఏమన్నాడు? సోనియా గాంధీ తెలంగాణ పాలిట దయ్యం అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడా? ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాగానే, ఆయనకు ఉద్యోగం రాగానే దయ్యం దేవుడైపోయింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు తెలంగాణ దయ్యంగా ఉన్నటువంటి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ దేవతగా ఈరోజు ముఖ్యమంత్రి పొగుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తాం అన్ని రకాలుగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఉద్యమకారులు తృణప్రాయంగా తెలంగాణ ఏర్పాటు కావాలని బలిదానాలు ఇచ్చారు. మేము హాస్పిటల్ ప్రేమలో మన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళు, అనేక రకాలుగా కాల్చుకున్నటువంటి వాళ్ళు మేము అడిగాము, మేము ఎందుకు రక్షణ చేస్తామంటే అన్నా మా ప్రాణం పోయినా పర్లేదు, మన తెలంగాణ రావాలి, తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ నీళ్లు ఇదే రకాలు జరగాలి, తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పే. ఎవరి పాపం అడుగుతా ఉన్నాం? ఇది టీఆర్ఎస్ పాపం కాదా? కేసీఆర్ పాపం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ